అందరికీ నమస్కారం. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ఈరోజు కాశీబుగ్గలో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో కఠినంగా మనం ఈ మారక ద్రవ్యాలపైనే, ఈ డ్రగ్స్ పైన అన్నిటిపైన కూడా మనం ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ పెట్టి మనం ఎటువంటి ఈ డ్రగ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకూడదు, ఎటువంటి డ్రగ్స్ కూడా మన జిల్లాలో ఉండకూడదు, డ్రగ్ నిషేధ జిల్లాగా మనం చేయాలనే ఉద్దేశంతో మా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు సూచనల మేరకు, వారి యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు మేము నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గరలో కొందరు వ్యక్తులు మనం పట్టుకోవడం జరిగింది. ఒక కేసులో ఇద్దరు వ్యక్తుల్ని మేము పట్టుకోవడం జరిగింది. మొదటి కేసులో 8.45 kgs గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో సందర్భంలో కూడా రెండు కూడా ఒక 3 hours డిస్టెన్స్లోనే రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి ముద్దాయిలు దొరకడం జరిగింది. రెండో కేసులో కూడా 2 ముద్దాయిలు దొరకడం జరిగింది. వీళ్ళంతా ఎక్కువ మంది ఏంటంటే, మొదటి సందర్భంలో విక్రమ్ మండల్, సునందన్ సబార్ అనే వ్యక్తులు ఇద్దరిని కూడా ఏంటంటే మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా గంజాం డిస్ట్రిక్ట్ చెందిన, ఒరిస్సా గంజాం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. వీరు జోర్సిమాన్ బురాయ్ పహదా అనే విలేజ్ నుంచి, జోషిమాన్ అనేవాడు బురాయ్ పహదా అనే విలేజ్ పట్టాపూర్ పిఎస్ లిమిట్స్లోని గంజాం డిస్ట్రిక్ట్లో గంజాయి పండిస్తూ ఉంటాడు. అతనికి జాఫర్ అనే ముంబాయికి కొంతకాలంలో గతంలో ఒక కేసు కూడా జరిగింది. ఆ విధంగా పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని A3కి అంటే ఇప్పుడు ఈ జోర్షిమాన్ అన్నవాడికి బిక్రామ్ మండల్ అన్నవాడు బ్రదరు. ఈ బ్రదర్కి కూడా నీకు ఇది పట్టుకొని వెళ్ళాలి, గంజాయి పట్టుకొని వెళ్ళాలి, మీరు ముంబై పట్టుకొని వెళ్ళాలని చెప్తే, ఇందులో ఏటు అయినా షబర్ని, సునందన్ షబర్ని తీసుకొని వచ్చి ఈ గంజాంలో పర్చేజ్ చేసి ఈ 8.45 kgs గంజాయిని తీసుకొని వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చి బ్యాగ్తో వేస్తుండగా సిఐ గారు, కాశీబుగ్గ సిఐ గారు పట్టుకొని మధ్యవర్తి సంస్థను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి కొనేవారు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది. ఒక కొనే వ్యక్తి జాఫర్ అని ఆయన ముంబైలో ఉంటాడు. ఈ గంజాయి అమ్మే వ్యక్తి ఏంటంటే గంజాం డిస్ట్రిక్ట్లో నివాసం ఉంటాడు ఒక కేసులో. అదేవిధంగా రెండో సందర్భంలో కూడా ఉదయ్ కుమార్ అనే ఒక ఆయన, గౌరవ్ పోరిచా మొన్న ఆయన ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో నందు అనే ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు. నందు అనే ఆయనకి యాక్చువల్గా ఆయన రాలేదు. ఆయన ఫోన్ చేసి A3 అంటే మోయిన్ అండ్ చింటూ నైన్ ఇద్దరిని కూడా ఈ రాయగఢ్ డిస్ట్రిక్ట్ ఈ మొన్నా దగ్గర పంపించడం జరిగింది. సో ఈ A1 అయిన ఉదయ్ కుమారు, ఈ మొన్నా ఇద్దరు కూడా గంజాయి తీసుకొని, వాళ్ళిద్దరూ మోయిన్ అండ్ చింటూ అనే వాళ్ళిద్దరు నలుగురు కూడా వస్తుండగా ఇద్దరు ఎస్కేప్ అయిపోయారు. ఇద్దరు వ్యక్తులు మనం పట్టుకొని వారి ద్వారా 3.11 kgs గంజాయిని మనం వశపరచుకోవడం జరిగింది. మధ్యవర్తి సంవత్సరంలోని ఆన్ ఇన్ఫర్మేషన్ మనం కాశీబుగ్గ సిఐ గారు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. అయితే ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలియపరుస్తుంది ఏంటంటే, ఈ మత్తు పదార్థాల వినియోగం వల్ల చాలామంది మానసిక అనారోగ్యాన్ని కోల్పోతూ విచక్షణారహితంగా స్త్రీల పట్ల ఈ కాలేజీల్లోని చాలా అసభ్యకరమైన ప్రవర్తన చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ గంజా రవాణా చేసిన వారు కానీ, అమ్మిన వారు కానీ, కొంటున్న వారు కానీ, వారిపైన కానీ ఎక్కడైనా ఏ కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ ఎవరైనా ఎటువంటి నేరాలు చేసినా కూడా వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులను కూడా పక్కాగా సిస్టమేటిక్గా చేసి ప్రతి కేసుని కూడా కన్విక్షన్ అయ్యే విధంగా మేము బిల్డప్ చేసి చక్కని ఇన్వెస్టిగేషన్తో దీనికి వారందరినీ కూడా నిరోధిస్తామని చెప్పేసి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఈ నిఘా ఆస్పెక్ట్లో పై అధికారులు డీజీపీ స్థాయి వరకు
ప్రతి ఒక్కరు కూడా ఈ గంజాయి కేసులని ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో డిఐజీ స్థాయి వారు, డిఐజీ గారు, ఎస్పీ గారు, డీజీపీ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా శ్రద్ధతో ఈ నిఘాను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లోని కూడా మీరు చూస్తూనే ఉంటుంటారు. రోజు కూడా చాలా కేసులు మన ఒరిస్సాకి మనకు బార్డర్ ఎక్కువ ఉంది కాబట్టి ఒరిస్సా నుంచే మనకు వస్తుంది. వాటిని ప్రివెంట్ చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా మా వంతు సాయశక్తిలా మేము ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా మాకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మాకు అందించాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్